స్త్రీలను గౌరవించి పూజించే సంస్కారం మన దేశంలోనే ఉందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. సికింద్రాబాద్ బిఎన్ఆర్ గార్డెన్లో ముదిరాజుల అలాయ్ బలాయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే మేకల సారంగపాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సికింద్రాబాద్ బోనాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బోనాలకు ఆద్యులు ముదిరాజులేనని కొనియాడిన ఈటెల, చెడు అధర్మం మీద ధర్మం గెలిచినా మనం కొలుచుకునేది ఆది పరాశక్తిని అని అన్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసిన బస్తీలను, కాలనీలను, ఈవెన్ ఆనాడు లేఅవుట్లు చేసుకున్న ఇళ్లకు కూడా నోటీసులు ఇచ్చి హైదరాబాద్ ఎంత వేదన గురి చేసిందో మనం చూసినాం. ఇవాళ హైదరాబాద్ లో కూల్చే ఇళ్ల కాడ, ఇవాళ హైదరాబాద్ తో జరుగుతున్న దౌర్జన్యాల కాడ ఇవాళ అడ్డముండి కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. సామాన్యులు వేసుకున్న బస్తీలలో, గుడిసెలలో సర్కార్ కన్నెర చేసి వాళ్ళని కూలగొట్టే ప్రయత్నం చేసినాడు. వాళ్ళకు అండగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. హైదరాబాద్ ప్రజానికాన్ని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీ మీ ఇళ్ల కోసం కొట్లాడుతుంది, పార్టీ మీ ఇళ్ళ జాల కోసం కొట్లాడుతుంది, పార్టీ మీకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మీ వెంట ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ రాబోయే కాలం జిహెచ్ఎంసీలో రేపు ఎగిరే జెండా గత ఎన్నికల్లోనే 48 డివిజన్లు గెలుచుకొని ఒక అజేయమైన శక్తికి ఎదిగింది భారతీయ జనతా పార్టీ. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగిన హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఆఫీసు మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరిపోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మా పార్టీ ఇంకో 10 ఏళ్ల వరకు కూడా ఖతమైపోయింది. రేవంత్ రెడ్డి గారి ముసుగులో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీకి భవిష్యత్తు లేకుండా పోయిందని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల క్షేత్రంలో గెలిచిపోయిన పార్టీలు కాబట్టి రేపు ప్రజల చేత ఆశీర్వదించబడి గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి